భారతదేశానికి సంబంధించిన దౌత్య నీతి ప్రపంచ దేశాలతో ఏ రకంగా ఉంటుంది అంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి ఒక నీతి అంటూ లేకుండా వ్యవహరించడమే ఇక్కడ వచ్చినటువంటి చిక్కు. భారతదేశము ప్రపంచ దేశాలతో అపఖ్యాతి పాలవుతున్నది. ఎందుకనంటే అమెరికా మరియు రష్యా అగ్రరాజ్యాలుగా ఇప్పటి వరకు చలామణి అవుతున్నటువంటి ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఇండైరెక్ట్ వార్, లేదా భారతదేశము రష్యా దగ్గర నుండి చమురు క్రూడ్ కొంటున్నాం కాబట్టి అమెరికా కన్నెర్ర చేసి 50% టారిఫ్ రేట్స్ను ఇండియన్ కమోడిటీస్ మీద, గూడ్స్ మీద ఇంపోజ్ చేసింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నష్టాల నుంచి ఇంకా బయటపడక ముందే రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనడం తగ్గించి వేసి అమెరికా దగ్గర క్రూడ్ మరియు ఆయిల్ కొనడం భారతదేశం మొదలుపెట్టినప్పటికీ కూడా యుక్రెయిన్కు మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉన్నదంటూ అమెరికా మరియు యూరోప్ దేశాలు ఫోర్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మధ్యస్థంగా ఆ యొక్క యుద్ధాన్ని ఆపడంలో వైఫల్యం చెందినాడని ట్రంప్ అప్పుడప్పుడు అడపాదడప మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిస్తున్నటువంటి ఈ క్రమంలో అమెరికా రష్యా మధ్యలో ఉన్నటువంటి దౌత్య నీతి ఒకవైపున ఉంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి రెండు అంశాలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిలబడడానికి ప్రయత్నము చేసినప్పుడు అమెరికా కూడా ఆ యొక్క పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం జరిగింది. అట్లాగే రష్యా కూడా పాకిస్తాన్, చైనా, అమెరికా పక్షం వహిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ యొక్క నేపథ్యంలో మరొక ఫ్రంట్లో అనగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి పొరపొచ్చాలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, వాటి మధ్య భారతదేశం కూడా తన పాత్రను ప్రముఖంగా పోషించి ఆఫ్ఘన్లకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిలబెట్టడంలో కొంతమేరకు సక్సెస్ అయినా కూడా అక్కడ ఆఫ్ఘన్లు, పాకిస్తాన్లు తమ యొక్క దేశానికి సంబంధించినటువంటి నీతిని వాళ్ళు ఎట్లాగూ పాటిస్తారు. కాబట్టి భారతదేశానికి సంబంధించి ఇంకొక దేశం బంగ్లాదేశ్ యొక్క షేక్ హసీనా మీద అక్కడ తీవ్రమైనటువంటి నిరసన వెలువెత్తినటువంటి నేపథ్యములో షేక్ హసీనాను ఢిల్లీలో ఆశ్రయం ఇచ్చి ఇప్పటికీ కాపాడుతున్నటువంటి ప్రభుత్వము బంగ్లాదేశీయుల పేరుతో అటు ఉన్నటువంటి అస్సాం రాష్ట్రం మరియు వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశీయులు చొరబడ్డారు అని చెప్పి వాళ్లను లక్షల సంఖ్యలో ఓటర్లను తారుమారు చేస్తున్నారని చెప్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశానికి ఉండవలసిన నీతి ఎంత, నిజాయితీ ఎంత అంటే దాన్ని నిరూపించుకోవడంలో మోడీ ప్రభుత్వం 11 ఏళ్ళుగా విఫలం అవుతూనే ఉంది.